హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్ స్టార్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలోకే తీసుకొస్తున్నారు. ఈ మూవీని మనకి థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలోకే ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే July 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో July 4th నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీలో ఎవరైనా సుహాస్ ఆర్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో July 4th నుంచి. ఇక నెంబర్ 2 స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా 2 seasons అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని మనకి తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. June 27th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుందని. అండ్ నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ సిరీస్ ఇంకా రాలేదేమో అనుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఈ సిరీస్ మనకి June 27th నిన్న ఆఫ్టర్నూన్ 12 PM రిలీజ్ చేశారు. సో చాలా మంది నైట్ వస్తుంది అనుకున్నారు బట్ ఈ సిరీస్ మనకి ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో ప్రెసెంట్ అయితే ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో మీరు ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. మల్టిపుల్ ఆడియోస్ లో ఉంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో కూడా ఈ సిరీస్ మనకి అవైలబుల్ గా ఉంది. సో మీరు ఒకసారి వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 హెడ్స్ ఆఫ్ స్టేట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. July 2nd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో July 2nd నుంచి. ఇక నెంబర్ 4 విరాట్ పాలెం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ G5లో మనకి ఈ సిరీస్ June 27th అయితే రిలీజ్ చేశారు. సో ప్రజెంట్ ఈ సిరీస్ మనకి G5లో అవైలబుల్గా ఉంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రజెంట్ G5లో అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. ఇక నెంబర్ 5 ఆజాదీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ మనకి June 27th ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చింది. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి సన్నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 ఆప్ జైసే కోయ్. సో ఇది ఒక మూవీ. సో ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. July 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో July 11th నుంచి. ఇక నెంబర్ 7 కన్నప్ప. సో ఈ మూవీలో మనకి మంచు మనోజ్ గారు, ప్రభాస్ గారు అండ్ ఇంకా చాలామంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి నిన్న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ డే 1 రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ముందుగా నైజాంలో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే 2.44 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 85 లక్షలు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 6.13 కోట్ల షేర్ని అండ్ 10.70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబుల్ లాంగ్వేజెస్ కలుపుకొని 1.40 కోట్లు అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ అయితే 90 లక్షలు రాబట్టింది. అలా కన్నప్ప మూవీ డే 1 8.43 కోట్ల షేర్ని అండ్ 16.25 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి సో మంచిగా స్టార్ట్ చేసింది డే 1. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. సో అలా ఈ మూవీ ఇంకా 72 కోట్లు అయితే కాల్ చేయాలి థియేటర్స్ నుంచి. సో ప్రెసెంట్ డే 1 బాగానే పర్ఫామ్ చేసింది. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి సో ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో క్లారిటీ అయితే రావాలి. అప్డేట్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 8 కుబేరా మూవీ.
సో ఈ మూవీలో మనకి ధనుష్, రష్మిక మందన అండ్ నాగార్జున గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 8 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 8 daysలో ముందుగా మన తెలుగు స్టేట్స్లో 54 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఇక తమిళనాడులో 18.45 కోట్లు అండ్ కర్ణాటకలో 8.15 కోట్లు అండ్ కేరళలో 1.18 కోట్లు అయితే రాబట్టింది. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 2.50 కోట్లు అయితే రాబట్టి ఓవర్సీస్లో 27 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా కుబేరా మూవీ 8 daysలో వరల్డ్ వైడ్ గా 57 కోట్ల షేర్ ని అండ్ 112 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపింది. సో ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో ఇంకా 9 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందో లేదో. ఇక కుబేరా మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీ ప్రీమియర్ అయితే అవుతుంది. సో అలా ఈ మూవీ July 18th ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ థియేటర్స్ లో అయితే మంచిగా రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష, సింబు అండ్ కమల్ హాసన్ గారు ఈ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్లో 4.20 కోట్లు అండ్ తమిళనాడులో 37 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 84 కోట్ల గ్రాస్ని అండ్ 41 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. సో యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 106 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కలిసి చేయాలి. సో అలా థగ్ లైఫ్ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి థగ్ లైఫ్ మూవీని ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుందంటే July 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో July 4th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 9 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3 కోట్లకు పైన అయితే రాబట్టింది. అండ్ సిటీలో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా భైరవం మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. సో అలా భైరవం మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. యాక్చువల్లీ మనకి G5 వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ డేట్కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా చాలా మూవీస్ మనకి G5లో వచ్చే మూవీస్ అన్ని టీవీలో అండ్ ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. లైక్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ కింగ్స్టన్ మూవీ, ఈ మూవీస్ అన్ని మనకి అలానే తీసుకొచ్చారు. మోస్ట్లీ లైక్ ఈ మూవీని కూడా మనకి అలా తీసుకొస్తారు అనుకుంటా. బట్ ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి ఓటీటీ రైట్స్ G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ G5 వాళ్ళు మనకి ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. అండ్ మోస్ట్లీ లైక్ మనకి నెక్స్ట్ వీక్ July 4th ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో చూద్దాం ఏం చేస్తారో. ఇన్ కేస్ శాటిలైట్ రైట్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి ఇంతగా అలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.